పదిహేడో కారిక వరకు చూసామండి. మనం పురుషుడు ఉన్నాడు అనడానికి నిరూపణలు ఏమిటి, రుజువులు ఏమిటి అనేది కొన్ని కారణాలు మనం పురుషుడు ఉన్నాడు అని నిరూపించడానికి చూసాం. పురుషుడు ఉన్నాడు అని అన్నప్పుడు ఇంతమంది జీవుల్లో ప్రతి జీవిలోనూ ఒక పురుషుడు ఉన్నాడు కదా. ఈ పురుషులందరూ ఒక్కటేనా వేరువేరా? ఒకటే పురుషుడైతే ఆ పురుషుడికి ఒకే ధర్మాలు ఉంటాయి కదా. అంచేత అదే ధర్మాలు అందరి జీవుల్లోనూ సైమల్టేనియస్ గా కనపడాలి. అలా కనపడుతున్నాయా? లేదు. కనుక పురుషుడు అన్ని జీవుల్లోనూ ఒకడే అని చెప్పడానికి వీల్లేదు. ఏ జీవికి సంబంధించిన ఆ పురుషుడు ఆ జీవుల్లో ఉన్నాడు కనుక, ఆ జీవిలో ఉన్నాడు కనుక పురుషులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క జీవికి సంబంధించి ఒక్కొక్క పురుషుడు. దీన్ని పురుష బహుత్వం లేక పురుష నానాత్వం. ఇది ఇందులో ఈ కారికలో చెప్పిన విషయం. జనన మరణ కరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యాచ్చ ఏవ. జనన మరణ కరణానాం ప్రతినియమాత్. ప్రతినియమాలు అని అంటే ఈ జనన మరణాలన్నీ ఒక నియమబద్ధంగా జరిగేటటువంటివే. కనుక పురుషుడికి జనన మరణాలు ఉంటే ఆ పురుషుడు ఒక్కడే అయి ఉంటే అన్ని జీవులలోనూ ఆయనకి జనన మరణాలు ఒకేసారి నియమ ప్రకారం జరగాలి కనుక అందరి జీవులు ఒకేసారి చనిపోవాలి, అందరి జీవులు ఒకేసారి పుట్టాలి. అలా జరుగుతోందా? జరగటం లేదు. తర్వాత కరణానాం, కరణాలంటే 13 కరణాలు ఉన్నాయి. ఈ 13 కరణాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి జనన మరణాలన్నీ ఒకేసారి జరగటం లేదు కనుకను, తర్వాత కరణాలన్నీ కూడా ఒకేలాగా ప్రవర్తించటం లేదు కనుకను పురుషుడు ఒక్కడు కాదు అనేది మనం చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ప్రతినియమాత్ అయుగపత్ ప్రభుత్రేశ. అయుగపత్, యుగపత్ అంటే సైమల్టేనియస్లీ, కలిసి పనిచేయడం, కలిసి జరగటం. అయుగపత్ అంటే కలిసి జరగడం అనేది జరగకపోవడం. అంటే ఇప్పుడు ఒకడే పురుషుడైతే ఆ పురుషుడు ధర్మాలన్నీ కూడా అందరిలోనూ ఒకేలా ఉంటాయి కనుక అందరూ ఒక్కలాగే ప్రవర్తించాలి, అందరూ ఒక్కసారి పుట్టాలి, అందరూ ఒక్కసారి పోవాలి. అది జరగటం లేదు. అంతేకాకుండా త్రైగుణ్య విపర్యాచ్చ. సత్వరజస్తమో గుణాలు వేరు వేరు జీవుల్లో వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకి దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు పూర్తిగా సత్వప్రధానులు. వాళ్ళు మనుష్యులు ఉన్నాం అనుకోండి, మనం రజోప్రధానంగా ఉంటాం. అదే మీరు జంతువులకి పక్షులకి వెళ్ళారనుకోండి, అవి తమో ప్రధానం. మరి ఈ 3 గుణాల వల్ల ఇటువంటి తేడాలు వేరువేరు జీవుల్లో వేరువేరుగా ఉన్నప్పుడు అన్ని జీవుల్లోనూ ఒకటే పురుషుడు ఉన్నాడని ఎలా చెప్తాం? అంచేత త్రైగుణ విపర్యాయం వల్ల కూడా మనం పురుషుడు ఒక్కడు కాదు అని చెప్పొచ్చు. అందుకని ఇక్కడ మూడు కారణాలు చెప్పాడు పురుష బహుత్వానికి. ఒకటేమిటంటే జనన మరణాలు, తర్వాత త్రయోదశ కరణాలు ప్రవర్తన, ఇవన్నీ కూడా కలిసి ఒకే విధంగా జరగటం లేదు కనుక అవి 2 కారణాలు. మూడోది త్రైగుణ్య విపర్యాత్ అంటే వేరు వేరు జీవుల్లో ఈ త్రిగుణాలు వేరువేరుగా ఉన్నాయి. అందరిలోనూ అన్ని త్రిగుణాలు ఒకలాగా ప్రవర్తించడం లేదు. అంచేత ఇవన్నీ పురుషుడి లక్షణాలు కనుక పురుషుడు ఒక్కడు కాదు, అనేకులు అని చెప్పి ఈ కారికలో మనకి తెలియజేశారు. తర్వాత కారికలో తస్మాచ్చ విపర్యాసత్ సిద్ధం సాక్షిత్వం అస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థం ద్రష్టృత్వం అకర్తృభావాశ్చ. అకర్తృభావాః చ. త్రైగుణ్యుడు అని చెప్పాం కనుక త్రిగుణత్వ ధర్మాలు లేవని చెప్పాం కనుక దాని తాలూకు ధర్మాలు అవివేకత్వము ఎట్సెట్రా ఇవి కూడా ఆయనకి లేకుండా అయ్యాయి. ఇవి లేనందువల్ల ఏం జరుగుతుంది? ఆ విపర్యాసత్ అంటే అవి లేనందువలన, వాటి విపర్యయం వలన. ఇవి లేనందువలన ఏం జరుగుతుంది? సాక్షిత్వం. సాక్షిత్వం అంటే ఓన్లీ ఆన్ లుక్కర్. అంటే ఆయన సృష్టి జరుగుతూ ఉంటే సృష్టిని చూస్తూ ఉంటాడు, కానీ ఆ సృష్టి మీద ఆయన ప్రభావం ఏమీ ఉండదు, ఆయన ప్రభావం పడదు, ఆయన పట్టించుకోడు. ఎందుకని? ఈ గుణాలు ఏమి రాగద్వేషాలు అవి లేవు కనుక కేవలం ఏం కనిపిస్తే అది చూస్తూ ఉంటాడు అంతే. ఆయనకి ఏ విధమైనటువంటి భావాలు రావు. దీన్ని సాక్షిత్వము అని అంటాం. తర్వాత ద్రష్టృత్వం, తర్వాత కైవల్యం. కైవల్యం అంటే ఏమిటండి? అసంగత్వమే కదా. దేంతోని సంగత్వం లేకపోతే ఇంకా కష్ట సుఖాలు ఈ భావాలు ఏమీ లేకపోతే సంగత్వం లేదు, నీనా అనే సమస్య లేదు. నీనా అనే సమస్య లేకపోతే ఆయన ఒక్కడే.
ఆయన ఒక్కడే ఏ విధమైన గుణాలు లేనప్పుడు ఆయనకు ఉండేదంట పరమ ప్రశాంత తత్వం మాత్రమే ఉంటుంది. ఆ పరమ ప్రశాంత తత్వమే కైవల్యము. కైవల్యము అంటే మోక్షము. అంతే కదా. దేంతోనూ సంబంధం లేకుండా విడివడి ఉండటము. ఆయన అలాగే ఉన్నాడు. ఆయనకి మనం చెప్పుకున్న గుణాల ద్వారా కనుక ఆయన కైవల్యం కలిగిన వాడు అని ఒకటి, ఇదొక ధర్మం. అంచేత ఆయనకున్నవి ఏమేమి చెప్పాం మనం ఈ పురుషుడి ధర్మాలు? సాక్షిత్వం, ద్రష్టృత్వం, కైవల్యం, ఇంకొకటి ఏమిటి? మాధ్యస్థం, తటస్థ భావము. తటస్థ భావము, మాధ్యస్థం అంటే ఏమిటంటే ఇది సంగత్వం లేనందువల్ల ఆయన అన్ని పైన పైన చెప్పుకున్న ధర్మాలే. సాక్షిగానే ఉంటాడు, కేవలం ద్రష్టగానే చూస్తున్నవాడిగానే ఉంటాడు. దీన్నేమో తటస్థ భావము అని అంటాం. తర్వాత ఇంకొకటి అకర్తృభవశ్చ. అకర్తృభవ, అకర్తృత్వము అంటే ఆయన ఏ పని కూడా ఆయన చెయ్యడు. అంటే జరుగుతున్న దేనికి కూడా ఆయన కర్త కాడు. ఇవి ధర్మాలు. ఆయనకి పైన చెప్పేటువంటి గుణాల వల్ల మనకు లభించేటటువంటి ధర్మాలు ఇవి. పై 6 ధర్మాల్లో 6 ధర్మాలు ఏం చెప్పుకున్నాం మనం? త్రిగుణరాహిత్యం జనరల్. తర్వాత వివేకిత్వము అంటే భేదాన్ని తెలిసినవాడు అని అర్థం. భేదం వివేకం అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము అని అంటాం. ప్రకృతి వేరు, పురుషుడు వేరు. నాకును ఈ క్రియేషన్ కి, ఈ ప్రకృతికి సంబంధం లేదు. నేను వీటితో సంబంధం లేని వస్తువుని అని ఆయనకి ఆ వివేకం కలిగిన వాడు. అవిషయత్వము, ఆయన విషయి అంటే ఆయన భోగి. అన్నీ కూడా ఆస్వాదించేవాడు, వాడే గాని ఆయన విషయం కాదు. అంటే మనం చూసేటువంటి దృశ్యం, వినేటటువంటి శబ్దం లాంటి వాడు ఏమీ కాదు ఆయన. తర్వాత అసాధారణత్వం. అసాధారణత్వం అంటే ఆయన ధర్మాలు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ ఉండవు, అవి ప్రత్యేకం. మనందరం సాధారణంగా ఉంటాం, మనందరి ధర్మాలు ఒకలాగే ఉంటాయి, అటు ఇటుగా. ఒకే ధర్మాలు అటు ఇటుగా ఉంటాయి. ఆయన అలా ఏం కాదు, ఆయన అసాధారణుడు. ఆయన ధర్మాలు ఆయనవి, ఇంకెవరికీ ఉండవు. చేతనత్వం ఒక పురుషునికే ఉన్నది. ఇంకా ఈ మిగతా వాటన్నింటికీ కూడా చేతనత్వం లేదు, అవన్నీ అచేతనాలు, జడాలు అని చెప్పాం. అప్రసవ ధర్మిత్వం, ఆయనకి కర్తృత్వం లేదు. లేనప్పుడు ఇంకా ఆయన దేని జన్మకి కారణం కాదు. దేనికి కూడా ఆయన ఓ పని జరగడానికి, ఒక కార్యం ఆవిర్భవించడానికి ఆయన కారణం కాదు కనుక అది అప్రసవ ధర్మిత్వం అని అంటాము. మిగిలినవన్నీ కూడా వ్యక్తమయ్యేటటువంటివన్నీ కూడా ప్రసవ ధర్మిత్వం కలిగినటువంటివి. అవ్యక్తమైనప్పటికీ ప్రధానానికి కూడా ఈ ప్రసవ ధర్మిత్వం ఉంది. ఎందుకంటే ప్రధానమే సృష్టికి మూల కారణం. ఈ 6 ధర్మముల చేత ఈ పురుషుల్లో వచ్చే లక్షణాలు మనకు కనిపడేవి ఇవి. ఏ విధంగా? చేతనత్వ, అవిషయత్వ ధర్మముల చేత పురుషుని యందు సాక్షిత్వ, ద్రష్టత్వ ధర్మములు సిద్ధించును. అచేతనమైన ఘటాది విషయములు వస్తువులను చూడలేవు కనుక వాటికి వస్తువులు చూపించు చేతనుడుగు పురుషునికి సాక్షిత్వ ధర్మము సిద్ధించును. అంటే వాటికి చేతనత్వాన్ని కలగజేస్తున్నాడు. అది కేవలం సాక్షిగా మాత్రమే చేస్తున్నాడు. అలాగే స్వభావ సిద్ధంగా అచేతనము, విషయ రూపము అయిన జడ పదార్థానికి వస్తువులను చూపించటం సాధ్యపడదు కనుక చేతనుడు, అవిషయుడు అయిన కారణంచే పురుషుడు సాక్షి మరియు ద్రష్ట. అంటే అక్కడ జరిగేవన్నీ కేవలం వాటికి చేతనత్వాన్ని కలగజేసి అవి ఆయా విషయాల్ని చూసేలాగా చేస్తున్నాడే గాని ఆ విషయాల విషయంలో ఈయనకేమీ సంబంధం లేదు. వాటి విషయాల్ని ఈయన కేవలం ద్రష్టగా చూస్తూ ఉంటాడు. ఇది ద్రష్టృత్వము అని చెప్పాం. తర్వాత స్వభావ సిద్ధంగా పురుషుడు సుఖ దుఃఖ మోహరహితుడు. సుఖ దుఃఖ మోహరహితుడు అంటే సత్వరజస్తమో గుణాల ప్రభావం లేనివాడు. సత్వరజస్తమో గుణాల ప్రభావం లేదు అంటే నిస్త్రైగుణ్యుడు. దీనివల్ల ఏమైపోతుంది? ఆయనకి నిస్త్రైగుణ్యుడు అవగానే ఇంకా భావాలు ఏమి ఉండవు, రాగద్వేషాలు అవి ఉండవు కనుక ఆయనకి ఇంకా దుఃఖము అనేది ఉండదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే అసలు ఆయన్ని పూర్తిగా ఏకాంతంగా విడిచిపెట్టి అసలు దుఃఖం అనే ప్రసక్తి లేకుండా దూరమైపోయిన వాడు అయి ఉన్నాడు. ఆయన ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందాడు. ఈ ఆత్యంతిక దుఃఖ నివృత్తినే మనం ఏమంటామంటే మోక్షము అని చెప్పి అంటాము. ఆ త్రైగుణ్య కారణంగానే ఇందులో మాధ్యస్థము అంటే తటస్థ భావము లేక ఉదాహరణస్థం. ఈ త్రైగుణ్యం ఎప్పుడైతే లేదో రాగద్వేషాలు లేవు కనుక ఆయన ఒక ఫారిజం కానీ ఒక ఎనిమిటీలు కానీ ఇలాంటివి ఉండవు అని ఈ రకంగా ఈ కారకం చెప్పారు. ఇక్కడ చూడండి, తత్ తత్ సంయోగాత్ అచేతనం చేతనావత్ ఇవ లింగం. తత్ సంయోగాత్ పురుషుడి సంయోగం వలన అచేతనం అంటే చైతన్యం లేనిది. చైతన్యం లేనిది ఏమిటి? లింగం.
లింగం అంటే ఏం చెప్పుకున్నామండి? చిహ్నము. చిహ్నము అంటే వ్యక్తాలన్నీ చిన్నము దేనికి? మహత్తుకి, మూల ప్రకృతికి. అనే లింగము అంటే బుద్ధి మొదలైనటువంటి 23 తత్వాల్ని లింగం అని అన్నాం మనం. అంచేత లింగము ఇది ఈ లింగము చేతనావత్ ఇవా, చేతనావత్ ఇవా, చేతనత్వం ఉన్నదానిలాగా కనపడుతున్నది. ఎందుకని? ఈయనతో సంయోగం పురుషుడు చైతన్యం కలిగినవాడు. ఇవన్నీ కూడా చైతన్యం లేనివి. ఈ జడాలన్నీ కూడా చైతన్యవంతుడైన పురుషుడితోటి నిత్య సంయోగంలో ఉన్నాయి. అంచేత ఇవన్నీ కూడా పురుషుడితో సంయోగంలో ఉన్నందువల్ల ఇవన్నీ చైతన్యవంతమైనట్లుగా కనపడుతున్నాయి. అంటే చైతన్యవంతులైనట్లుగా కనపడుతున్నాయి. చేతనావతివ లింగం తస్మాత్ తత్ సంయోగాత్ అచేతనం చేతనావత్ ఇవ లింగం. లింగం అంటే ఈ వ్యక్తతత్వాలన్నీ కూడా మూల ప్రకృతి, ఇవన్నీ కూడా వ్యక్తావ్యక్తాలు, ఇవన్నీ కూడా ఈ చైతన్యం మాత్రమే ఉన్నటువంటి ఒకే ఒక్క చైతన్యం కలిగిన పురుషునితోటి సంయోగంలో ఉన్నందువలన చేతనావత్, చేతనం కలిగిన వాటిగా ఇవి కనిపిస్తున్నాయి అని. అలాగే గుణకర్తృత్వేపి తథా కర్తేవ భవతి ఉదాసీన. ఉదాసీనుడు అంటే ఏమిటి? ఉదాసీనత్వం అంటే దేనితోనూ సంబంధం లేకపోవడమే. అంటే మనం సాక్షిత్వం, ద్రష్టృత్వం, కర్తృత్వం ఇవేవి లేకపోవడమే ఉదాసీనత్వం. ఆయనకి ఏమీ సంబంధం లేదు, కూర్చుని కూర్చుని ఉంటాడనమాట. అది ఉదాసీనుడు. ఈ ఉదాసీనుడు భ్రమ ఏం జరుగుతుంది? ఈయన కర్తృత్వేపి తథా కర్తేవ అంటే ఈ గుణాలు కలిగినవి, కర్తృత్వం కలిగినవి అయినటువంటి ఈ విషయాలతోటి అదే పనిగా కూడి ఉండడం వల్ల ఉదాసీనుడు కూడా ఈ ప్రకృతి తత్వాలతో కలిసి ఉన్నందువల్ల ఆయన గుణకర్తృత్వాలు ఉన్నట్లుగా ఆయన కనపడుతున్నాడు. కేవల చైతన్య స్వరూపుడైనటువంటి పురుషునితో సంయోగంలో ఉన్నందువల్ల అచేతనమైనటువంటి ఈ తత్వాలన్నీ, వ్యక్తావ్యక్త తత్వాలన్నీ కూడా చేతనం ఉన్న వాటిగా ఇవి కనపడుతున్నాయి. చైతన్యము పురుషుని యందు మాత్రమే కలదు, బుద్ధ్యాదుల యందు లేదు. కర్తృత్వం బుద్ధ్యాదుల యందు మాత్రమే కలదు, పురుషుని యందు లేదు. ఇవన్నీ మనం చెప్పుకున్నవే. కానీ పురుష సంయోగం వలన అచేతనమైన బుద్ధ్యాదులు చేతనముల వలె కనపడతాయి. అట్లే మహద్రూప బుద్ధి యందు ప్రతిఫలించుటచే కర్తృత్వాది ధర్మములు లేని ఉదాసీనుడు పురుషుడు కూడా కర్తవలే కనపడుచున్నాడు. కనుక చైతన్య కర్తృత్వములకు వైయధికరణ్యము చెప్పు సాంఖ్యమతము యుక్తమే. అందుకని ఈ రెండు వేరువేరని చెప్పారు. ఈ రెండు మనం ఇది అందులో కనిపిస్తోంది, అది ఇందులో కనిపిస్తోంది అంటే అవి నిత్య సంగమం వల్ల జరుగుతున్నదే తప్ప అంతకంటే దేని ధర్మం దానిదే. ఇవి రెండు వేరే. పరమాత్మ పురుషుడు చైతన్య స్వరూపుడే. ప్రకృతి ఆదులన్నీ కూడా కర్తలో ఇవి ఉన్నాయి, కర్తృత్వం కలిగినవే అని ఈ కారికలో చెప్పారు. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వందవదుభయోరపి సంయోగస్తత్కృతసర్గ. ఇది ఈ ప్రకృతి అనేటటువంటి తనకి తానుగా చేతనత్వం లేనిది, జడ పదార్థం. ఇది ఈ జడ పదార్థం చేతనత్వాన్ని కోరుకుంటుంది. చేతనత్వం కలిగిన వాడు పురుషుడు ఉన్నాడు ఆయన. అందుకని ఇది ఏం చేస్తుంది? ఆ చేతనత్వం కలిగిన పురుషుడు తనని చూడాలి, తనని దర్శించాలి అని తను కోరుకుంటూ ఉంటుంది. పురుషుడు ఏమిటి అంటే ప్రధానంతో నాకే విధమైనటువంటి సంగత్వం లేదు, అది వేరు నేను వేరు, అది వేరు నేను వేరు, నాకు సంబంధం లేదు సృష్టితోటి అని తెలుసుకోవాలి అంటే అది వేరుగా ఉన్నది అని తెలియాలిగా ఆయనకి. ఆయన గమనించగలగాలి కదా. అంటే ప్రధానాన్ని వేరుగా చూడగలగాలి కదా. అంచేత ఆయన ప్రధానాన్ని వేరుగానే చూస్తాడు. ప్రధానం వేరుగా ఉన్నది అనేది గమనించడం కోసం ఆయన ప్రధానాన్ని గమనిస్తాడు. ప్రధానం ఏం చేస్తుంది? చేతనత్వం కావాలి కనుక చేతన స్వరూపుడు పురుషుడే కనుక పురుషుడి వైపు ప్రధానం చూస్తూ ఉంటుంది. పంగు అంధవత్ కుంటి గుడ్డిలాగా. ఇక్కడ కుంటి అని అంటే పురుషుడు, గుడ్డి అని అంటే ప్రకృతితో పోల్చారు. వీళ్ళిద్దరూ ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక గమ్యాన్ని చేరుకోవాలి అని అంటే గుడ్డివాడు వెళ్ళలేడు, ఎందుకంటే వాడికి కనపడదు కనుక. కుంటివాడు వెళ్ళలేడు, ఎందుకంటే వాడు నడవలేడు కనుక. వీడికి కనపడుతుంది కానీ నడవలేడు, వాడు నడవగలడు కానీ కనపడదు కనుక. ఇద్దరూ కలిసి గమ్యం చేరడానికి ఏం చేయాలి? వీళ్ళిద్దరూ కలవాలి.
గుడ్డివాడు భుజాల మీద కుంటివాడు ఎక్కి కూర్చుంటే పైన కూర్చున్న కుంటివాడు దారి చెప్తుంటే గుడ్డివాడు నడిచి వెళ్తుంటే ఇద్దరు కలిసి గమ్యాన్ని చేరుతారు. ఇది పంగ్వందవత్ ఉభయోరపి ఉభయోహో అపి. అంటే ఓ కుంటివాడు గుడ్డివాడు కలిసి గమ్యానికి సాగిన విధానంగా, వత్ అంటే ఆ విధానంగా, సంయోగం చెందే ఈ రెండును, కేవలం ఈ రెండు సంయోగం చెంది వీటి గమ్యం ఏమిటి? తతః కృతః సర్గః. ఆ విధంగా వీటి వల్ల సర్గ అంటే సృష్టి అండి. సృష్టినే సర్గ అని అంటాం. ఈ విధంగా సృష్టి జరగడం అనేటటువంటిది జరిగింది అని చదివితే చూడండి. ప్రకృతి స్వయముగా అచేతనం ఒకటి వలన చేతన పురుషుని అపేక్షించును. ఎప్పుడు కూడా స్త్రీ పురుషుని అపేక్షిస్తుంది కనుక ప్రకృతి పురుషాపేక్ష గలది. ప్రకృతి పురుష వివేక జ్ఞానం వల్లనే ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగును. ఈ రెండు వేరేని తెలుసుకోవడం. ప్రకృతియే లేనిచో పురుషుడు తన యందు ప్రకృతి భేదముని ఎట్లా గ్రహించగలడు? ప్రకృతి ఉండుండాలిగా వేరుగా. అందుకని ఆయన ఏం చేస్తాడు? కైవల్యానికి అపేక్షితమైన ప్రకృతి పురుష వివేక జ్ఞాన సాధన రూపముగా ప్రకృతిని పురుషుడు అపేక్షించుచున్నాడు. వీళ్ళిద్దరూ తమ లక్ష్యాన్ని చేరవలెనని. లక్ష్యం ఏమిటి? ప్రకృతిని గుర్తించి ఆయన కైవల్యాన్ని అర్థం చేసుకోవాలి. కైవల్యంతో ఉన్నట్లే ఆయన అయిపోవాలి. ఆయన దాన్ని తెలుసుకోవాలి. తనేమో పురుషుని దర్శనాన్ని పొందాలి. పురుషుడు తనని దర్శించేలాగా చేసుకోగలగాలి ప్రకృతి. అంచేత ఈ రెండు కూడా వాటి గమ్యాల్ని చేరడానికి, అంటే అవి అనుకున్న ఉద్దేశాల్ని నెరవేర్చుకోవడానికి ఈ రెండు ఒకదానికొకటి సహకారం చేసుకుని కలవాల్సిన అవసరం కలిగింది. ఈ కలయిక ఎలా ఉంటుందంటే, అచేతనమూడ్చే గుడ్డిదైన ప్రకృతిని అధిష్ఠించిన పురుషుడు క్రియాశూన్యతే పంగువైనను ప్రకృతి సంబంధములను భోగములు గాని మోక్షము గాని పొందుచున్నాడు. ఇంతే ఇక్కడ చెప్పింది. స్త్రీ పురుష సంయోగం వలన సంతానోత్పత్తి జరుగునట్లు ప్రకృతి పురుష సంయోగం వలనే మహదాది సృష్టి జరుగును. మహదాది సృష్టి అనేది సాధనము లేకుండగా భోగ సంపాదనకు కైవల్య ప్రాప్తికి పురుషుడు సమర్థుడు కాలేడు. కనుక ప్రకృతి పురుష సంయోగమే పురుషుని భోగాపవర్గముల నిష్పత్తికై మహదాది సృష్టిని సాధన రూపముగా ప్రకటింపజేయుచున్నదని చెప్పబడింది. ప్రకృతేహే మహాన్ అంటే ప్రకృతేర్ మహాంసతోహంకార తస్మాద్ గణశ్చ షోడశక. ఇదంతా ఒక సమస్త పదం చేసేసి ఒక సమాసం కింద చెప్పేశాడు. ఇది విడదీస్తే ప్రకృతేహే మహాన్, ప్రకృతి అంటే ప్రకృతి నుంచి మహాన్ అంటే బుద్ధి, మహత్తు. ప్రకృతి అంటే మూల ప్రకృతి, మూల ప్రకృతి నుంచి మహత్ బుద్ధి. ప్రకృతే మహాన్. తతః దాని నుంచి అహంకారము. తస్మాత్ ఆ అహంకారంలో నుంచి గణశ్చ షోడశక గణశ్చ అంటే 16 గణాలు. ఇది 16 అయినటువంటి తత్వాలు వస్తాయి. ఇక్కడ సింపుల్ గా చెప్పేసాడు చూడండి. మూల ప్రకృతిలో నుంచి ఆ మహత్తులో నుంచి అహంకారము, తస్మాత్ అందులో నుంచి గణశ్చ షోడశక 16 తత్వాలు వస్తాయి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? తస్మాతపి షోడశకాత్ పంచభ్యః. తస్మాతపి షోడశకాత్ ఆ 16 అయిన వాటిల్లో పంచభ్యః 5 అయిన వాటి నుంచి పంచభూతాలు వస్తున్నాయి. 5 ఏమిటవి? పంచ తన్మాత్రలు. ఇవి ఎందులో నుంచి వచ్చాయి? అహంకారంలో నుంచి వచ్చాయి అని మొత్తం సృష్టి స్వరూపం ఏ విధంగా ఎవల్యూషన్ జరుగుతున్నది అన్నది ఈ కారికలో చెప్పారు కొంతవరకు. అందుకని ఇది ముఖ్యమైనటువంటి కారిక. 16 అంటే ఏమిటండి? 16ను జ్ఞానేంద్రియాలు 5, తర్వాత కర్మేంద్రియాలు 5, 10, ఒక మనస్సు 11. ఈ 11 ఇంద్రియ భాగంలోకి వస్తాయి. ఇది సత్వభాగం, తర్వాత చదువుదాం అది. ఇవి ఇంద్రియ భాగాలు. ఈ 11 కాకుండా 5 పంచ తన్మాత్రలు అని అంటాగా. పంచ తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి కూడా అహంకారం నుంచి వస్తాయి. ఇవి తమో అంశం నుంచి వస్తాయి. సత్వాంశ నుంచి ఈ ఇంద్రియాలన్నీ వస్తాయి. అంటే ప్రతి దానిలోనూ 3 అంశాలు ఉంటాయి. మనం చెప్పుకున్న 3 లక్షణాలు ఉంటాయి. ఇందులో కూడా సత్వరజస్తమో గుణాలు అహంకారంలోనూ ఉంటాయి, మహత్తులోనూ ఉంటాయి, అన్నింటిలోనూ ఉంటాయి. అంచేత అహంకారంలో ఉన్నటువంటి ఈ సత్వరజస్తమో గుణాల్లో సత్వప్రధానం నుంచి ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు 11 ఇంద్రియాలు వస్తాయి. తమస్సు నుంచి
ఆ తమస్సు పార్ట్ నుంచి పంచ తన్మాత్రలు వస్తాయి. ఆ పంచ తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు వస్తాయి అన్నమాట. పంచభ్య అని అంటే ఈ 5 అనేవి శబ్దస్పర్శ రూపరస గంధాత్మక పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు అనేవి సూక్ష్మ రూపాలు. ఇవేమో అహంకారం నుంచి వచ్చాయి. ఈ సూక్ష్మ రూపాల నుంచి వచ్చినటువంటి స్థూల రూపాలే శబ్దంలో నుంచి ఆకారం, స్పర్శలో నుంచి వాయువు, ఆ రూపంలో నుంచి అగ్ని, రసంలో నుంచి జలము, గంధంలో నుంచి పృథ్వీ వచ్చాయి అని చెప్తాము. అధ్యవసాయో బుద్ధి ధర్మో జ్ఞాన విరాగ ఐశ్వర్యం సాత్విక సాత్వికమేతద్రూపం తామసమస్మాత్ విపర్యంతం. అందుకని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకి మహత్. అదే కదా ముందుగా మూల ప్రకృతి నుంచి వచ్చింది. ఈ మహత్తు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మహత్ లక్షణాలు ఏమిటి, దాని స్ట్రక్చర్ ఏమిటి, అది చేసే పనులు ఏమిటి, ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడు. అధ్యవసాయము అంటే మీకు చెప్పాను నేను ఒకసారి. అధ్యవసాయం అంటే నిర్ణయాత్మకం, నిర్ణయించడము అన్నమాట. అంటే బాగా పరిశీలన చేసి నిర్ణయించడం అధ్యవసాయం అని అంటాం. అధ్యవసాయము బుద్ధి లక్షణం అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత దీనికి ఉండేటటువంటి ధర్మాలు ఏమిటంటే అధ్యవసాయ బుద్ధి ధర్మ జ్ఞాన విరాగ ఐశ్వర్యం. ఈ 4 దీనికి ఉన్నటువంటి ధర్మాలు. కొన్ని ధర్మాలు ఇంకా వస్తున్నాయి తర్వాత. ఈ ఈ పాదంలో 4 ధర్మాలు చెప్పాడు. ఈ 4 విడిగా ఎందుకు చెప్తున్నామో, తర్వాత 4 ఏమిటో కూడా మనం ఎందుకు విడిగా చెప్పుకుంటామో చూద్దాం. మనం ఏమిటి అంటే ఇక్కడ జ్ఞానము. ఇప్పుడు మనం బుద్ధి ఉంది. బుద్ధిలో 3 ప్రకృతులు ఉంటాయి. సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి. సత్వం వల్ల వచ్చే ధర్మాలు కొన్ని ఉంటాయి, రజస్సు వల్ల వచ్చే ధర్మాలు ఉంటాయి, తమస్సు వల్ల వచ్చే ధర్మాలు ఉంటాయి. బుద్ధికి వీటి వల్ల వచ్చే ధర్మాలు ఏమిటి, ఈ మూడింటి వల్ల వచ్చేటటువంటి ధర్మాలు మొత్తం ఏమిటి, ఎన్ని అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ముందు బుద్ధి యొక్క సత్వ అంశలో నుంచి, అంటే బుద్ధిలో ఉన్న సత్వ గుణంలో నుంచి వచ్చేటటువంటి ధర్మాలు ఏమిటి అని అంటే, సత్వంలో నుంచి వచ్చే ధర్మాలు ధర్మ జ్ఞాన ఐశ్వర్యాలు. అంటే ధర్మము, జ్ఞానము, విరాగము, ఐశ్వర్యం. ధర్మము అని అంటే మనకు తెలుసును. ధర్మము అంటే ధర్మ ప్రవర్తన, అంటే వేదాలు చెప్పిన విధానంగా నడుచుకోవడము, అది ధర్మము, అవి ధర్మాలు, ఆ ధర్మ ప్రవర్తనము. జ్ఞానము, జ్ఞానము అంటే ప్రకృతి పురుషు వివేక జ్ఞానమే జ్ఞానము. విరాగము, విరాగము అంటే ఏమిటండి, సన్యాసం. విరాగము అంటే రాగద్వేషాలు లేకపోవడమే విరాగము అని అంటే మనం. వైరాగ్యం అంటేనే విరాగం. విరాగ సంబంధిన వైరాగ్యం. అందుకని వైరాగ్యము అని అంటాం మనం. ఇది అంచేత విరాగము. తర్వాతది ఐశ్వర్యము. ఐశ్వర్యము అని అంటే దీనివల్ల కొన్ని శక్తులు వస్తాయండి. ఈ ఐశ్వర్యాలు ఏమిటి అని అంటే మనం అష్ట సిద్ధులు అని అంటాం కానీ వాటిని సిద్ధులు అని అనకూడదు. అది ఐశ్వర్యం అని అనాలి. అంటే భాగ్యం, మనం సంపాదించుకున్నటువంటి భాగ్యం. అంటే మహిమ, అణిమ, గరిమ అని మనం చెప్పుకుంటాంగా అష్ట సిద్ధులు అని. ఈ 4 ధర్మాలు అంటే ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు. ఈ 4 బుద్ధిలో ఉన్న సత్వ అంశ నుంచి బుద్ధికి వచ్చినటువంటి ధర్మాలు. అంటే ఈ 4 లక్షణాలు దానికి ఉన్నాయి. సాత్వికం ఏతద్రూపం. అంటే ఇవన్నీ కూడా సాత్వికం నుంచి వచ్చినవి, సత్వగుణం నుంచి వచ్చినవి. తామసం అస్మాత్ విపర్యంతం. తామసం నుంచి వచ్చినవి వీటికి ఆపోజిట్ లక్షణాలు. దానిలోంచి 4 వచ్చాయి. సత్వంలో నుంచి 4 చెప్పి దీనికి వ్యతిరేకమైనటువంటివి 4 తామసంలో నుంచి వచ్చాయి, తమస్సులో నుంచి వచ్చాయి అని చెప్పాడు. వ్యతిరేకమైన 4 అంటే ఏంటంటే ధర్మము అంటే తమస్సులో నుంచి అధర్మము వస్తుంది. తర్వాత జ్ఞానము, జ్ఞానము అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము అని చెప్పుకున్నాం. అవి అజ్ఞానము. వైరాగ్యము, వైరాగ్యము సత్వానికి ఉంటుంది. ఎందుకు సత్వానికి వైరాగ్యం ఉంటుంది? సత్వం ఎప్పుడు కూడా మోక్షాన్ని టార్గెట్ చేస్తుంది, మోక్షం వైపు వెళ్ళాలి అని. మోక్షం వైపు వెళ్ళాలి అంటే వైరాగ్యం అవసరం, వైరాగ్యం కావాలి. వైరాగ్యం కాకుండా రాగద్వేషాలును సంబంధాలు సంగత్వాలు పెట్టుకుంటే మోక్షం రాదు కదా. సత్వం అనేది మోక్షగామి కదా. అందుకని అది వైరాగ్యంతో ఉంటే ఇదేమవుతుందండి, రాగద్వేషాలతో ఉంటుంది. ఇది తర్వాత ఐశ్వర్యం, దానికి అన్ని సిద్ధులు వస్తాయి. దానికి 8 రకాలుగా చెప్పారు ఐశ్వర్యాలు. అవి దీనికి ఉండము, అనైశ్వర్యం. ఆ సిద్ధులు దీని వల్ల రావు, తామసానికి ఉండవు. కనుక వీటి ఆపోజిట్ గుణాలు అని అంటే అధర్మ, అజ్ఞాన, రాగ, అనైశ్వర్యాలు. ఈ 4 కూడా తమస్సు యొక్క ధర్మాలు. ఈ రకంగా సత్వాంశ తాలూకు 4 ధర్మాలు, తామసిక అంశ తాలూకు 4 ధర్మాలు, బుద్ధి ధర్మాలు 8గా చెప్పారు. 8 బుద్ధి ధర్మాలు.
మరి రాజసిక అంశ నుంచి ఏమున్నాయండి ధర్మాలు? అవి కూడా చెప్పాలిగా, కానీ చెప్పలేదు. అవి ఉండవు. ఎందుకు ఉండవు? దానికి ఉన్న ధర్మం ఒకటే. ఇవన్నీ కూడా జడాలుగా ఉంటుండగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, రజస్సు అనేటటువంటిది చైతన్యాన్ని గ్రహించేటటువంటిది రజస్సు. చైతన్య గ్రాహక మహత్తు నుంచి చైతన్యాన్ని గ్రహించేటటువంటిది రజస్సు. రజస్సు దాన్ని గ్రహించి అది ఏం చేస్తుంది? ఆ చేతనత్వాన్ని ఇటు సత్వానికి అటు తమస్సుకి క్యారీ ఫార్వర్డ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రెండిటిని చేతనత్వం కలిగిస్తుంది. ఆ రెండింటికి చేతనత్వం కలిగిస్తుంది. ఆ రెండిటికి చేతనత్వం కలిగినందువలనే దీనికి ఈ 4 ధర్మాలు, దానికి ఆ 4 ధర్మాలు వచ్చాయి. అంటే చెప్పాలని అంటే ఈ 8 ధర్మాలకి మూల కారణం ఏమిటంటే రజస్సు. దానికి ఇంకా వేరే ధర్మాలు ఏమీ లేవు. దాని ధర్మాలు ఏమిటి అంటే సత్వానికి చేతనత్వం ఇచ్చి ధర్మాలను కలిగించటం, తమస్సుకు చేతనత్వం ఇచ్చి ధర్మాలను కలిగించటం. ఇదే రజస్సు యొక్క ధర్మం కనుక ఇంకా వేరే రజస్సుకి తాలూకు వేరే ధర్మాలు ఏవి కూడా చెప్పలేదు. ఇక్కడికి స్టాప్ చేసుకుందాం అయితే మనం. సరే మళ్ళీ సార్. రేపు కలుద్దాం. సరే సరే. ధన్యవాదాలు. థ్యాంక్స్. నమస్తే. ధన్యవాదాలు.